ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డేసినందుకు దానికి ఇలాంటి శాస్తి జరగాలి. సార్ చెప్పండి సార్. అది ఇప్పుడే వెళ్ళిపోయిందే భూమి. బయట ఉందేమో, ఉంటే పిలుచుకురా. అలాగే సార్. భూమి గారు, సార్ పిలుస్తున్నారు, రండి. నిజంగా భూమి తన ఆత్మాభిమానం కోసం నా దగ్గర ఉద్యోగంలో చేరాలనుకుంటుందా, లేక తన ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నది నీ ప్రాణం నిలబెట్టడానికి అనుకున్నావా? సమాజం ముందు నేను ఖైదీగా నిలబడ్డం ఇష్టం లేక నీకు ప్రాణభిక్ష పెట్టింది. నువ్వు షెల్టర్ ఇచ్చావు, నేను నా ఇంట్లో కూతురిగా స్థానం ఇచ్చాను. అన్నం పెట్టామన్న అధికారంతో నన్ను రమ్మంటే తల వంచుకొని మీకు భార్యగానో, మీ కోడలిగానో, మీకు వదినగానో నేను రాలేను. నన్ను దెబ్బతీయడానికి శరత్చంద్ర భూమిని అడ్డం పెట్టుకుని ఏమైనా ప్లాన్ చేశాడా? ఏ విషయమో తెలుసుకోవాలంటే నేను భూమికి ఉద్యోగం ఇవ్వటమే కరెక్ట్. ఎస్. మళ్ళీ ఎందుకు పిలిచారు? తిట్టాల్సినవి ఏవైనా మిగిలిపోయాయా? తిట్టేయండి, తినేసి వెళ్ళిపోతాను. తినేసి వెళ్ళిపోతావా, లేక కొంచెం క్యారేజ్ కూడా కట్టుకొని వెళ్తావా? తిట్టినంత తిట్టేసి ఇప్పుడు జోకులేస్తున్నారా? బంగ్లాదేశ్ స్వాతంత్రానికి ఇక్కడ పిఏగా పనిచేయడానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా బంగ్లాదేశ్ వెళ్ళాలా ఏంటి? నా పిఏగా జాయిన్ అయ్యాక పంపిస్తే పాకిస్తాన్ కూడా వెళ్ళాలి, తప్పదు. నాకు ఆ పోస్ట్ ఇచ్చినప్పుడు కదా. ఇవ్వాలనుకున్నాను గనకే తిరిగి పిలిచాను. నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ. You can go. వేసుకో అమ్మా. వద్దు మమ్మీ. వేసుకోవాలి కదా, టైంకి టాబ్లెట్లు వేసుకుంటేనే స్పీడ్ గా రికవర్ అవుతావు. నాకు టాబ్లెట్లు అంటే అసహ్యం మమ్మీ. వద్దు మమ్మీ. నా బంగారానివి కదూ, నా బుజ్జి కొండవి కదూ, ప్లీజ్ అమ్మా. అదో బుజ్జికొండ, నువ్వు అనకొండ. నువ్వేంటే బావ ముద్దు టాబ్లెట్ వద్దు అంటూ ఓ గారాలిపోతున్నావు. చేస్తానని అంత ఎత్తు నుండి దూకినప్పుడు తెలీదు? బతికితే ఇవన్నీ వేసుకోవాలని. వేసుకో వేసుకో వేసుకో. పిన్ని, ఏంటి నా కూతుర్నలా కసురుకుంటున్నావు? దాన్ని నేనెంత గారావంగా పెంచానో నీకు తెలీదా? పెంచావు పెంచావు. నువ్వు పెంచావు గనకే అది ఇప్పుడు నిన్ను వంచుతుంది. అమ్మన్న తర్వాత ఆ మాత్రం భరించాలి. అయినా పెళ్లిగాని నీకేం తెలుస్తుందిలే పిల్లల్ని ఎలా పెంచాలో. ఎలాగైనా పెంచుతానమ్మాయి.
కానీ దీనిలాగా మాత్రం పెరగనివ్వను. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఇది నిన్నంత టెన్షన్ పెడుతుంటే నీకంత ప్రేమేంటమ్మాయ్? అదంతే. నీకు తెలియాలంటే నువ్వు అమ్మవ్వాలి. అది జన్మకి కష్టంలే గాని ఇప్పుడు చూడు, నా కూతురికి నేనెంత ప్రేమగా టాబ్లెట్లు వేస్తాను. ఆ వేయించు వేయించు. బుజ్జికొండ బుల్లికొండ దగ్గర ఆగావు, అక్కడి నుంచి మొదలు పెట్టమ్మాయి. నువ్వు నోరు మూసుకో పిన్ని. చూడు బేబీ, నీకసలు టాబ్లెట్లు వేసుకున్నాననే ఫీలింగే రానివ్వను. వస్తే నువ్విక నుంచి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డీల్ ఓకేనా? ఓకే మమ్మీ. దాట్స్ గుడ్. ఏది నోరు తెరు, ఈ నీళ్ళు తాగిస్తాను. నువ్వు టాబ్లెట్ కూడా వేసేస్తావు. వెయ్యను. సరే, ఇప్పుడు చూడు, నా చేతిలో టాబ్లెటే లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు నోరు తెరు. నువ్వు నోరు తెరిస్తే కాస్త నీళ్లు పోస్తాను. కొంతసేపు ఆ నీళ్ళు అలా ఉంచుకో. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు మింగే. అంతే. ఎందుకు? ఇప్పుడే కదా బేబీ మనం టాబ్లెట్ గురించి డీల్ కుదుర్చుకున్నావు. మరిప్పుడు నువ్వు మమ్మీ చెప్పినట్టు వినాలి కదా. సరే మమ్మీ, వింటాను. నా మంచి బేబీ. సరే, నేను చెప్పినప్పుడు నువ్వు వాటర్ మింగాలి. ఓకే? బాగా నోరు తెరు, నోరు తెరు. నోరు తెరవమ్మ, నా బంగారు తల్లి కదూ. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అంతే అంతే. నా బంగారు తల్లివి కదా. అయిపోయింది. మింగి 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 అమ్మా. చూసావా, టాబ్లెట్ వేసుకున్నట్టు అనిపించిందా? లేదు మమ్మీ. అది అలా వేసుకోవాలి. ప్రతిదానికి సింపుల్ టెక్నిక్స్ కనిపెట్టాలి. అంతే. అంతేగాని అన్నిటినీ అసహించుకోకూడదు బేబీ. అర్థమైందా? అబ్బా, నీ కన్న ప్రేమ ఎంత కమ్మగా ఉంది అమ్మాయి. చూస్తుంటే నా కళ్ళే కుళ్ళుకుంటున్నాయి. అవునమ్మాయి, నువ్విక్కడ ఇంత గారాబంగా చూసుకుంటున్నావు కదా, రేపు నువ్వు మాటిచ్చినట్టు మీ అమ్మాయికి నచ్చినట్టు ఆ గగన్నిచ్చి పెళ్లి చేసావే అనుకో, వాళ్ళు ఎలా చూసుకుంటారంటావు? బోల్డ్ అంత కట్నం ఇచ్చి చేస్తాను గనక పుత్తడి బొమ్మలాగా చూసుకుంటారు. ఇత్తడి ఇరుసులా ఏం కాదు. నువ్వు ఆ శారదని ఎన్నో అవమానాలకు గురిచేశావు. ఒకసారి పెళ్లి చేయించబోయావు, అంతకంటే ముందు గుండు కొట్టించబోయావు. అవన్నీ మనసులో పెట్టుకుంటే మీ అమ్మాయి పరిస్థితి ఏంటో మీరిద్దరూ ఒక్కసారి ఊహించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.